మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కొప్పులపల్లి గ్రామంలో సోమవారం మాల కులస్తులు మీడియా సమావేశం నిర్వహించారు. గ్రామంలో 3 కుటుంబాలను వెలివేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని వారు తీవ్రంగా ఖండించారు. 3 కుటుంబాలు తమతోటే కలిసి ఉన్నాయని, కాకపోతే చిన్న చిన్న గొడవల కారణంగా వారు పోలీస్ స్టేషన్లో పరస్పరం కేసులు నమోదు చేసుకుంటున్నారని వారు తెలిపారు. గ్రామంలో ఎలాంటి కుల వివక్ష జరగడం లేదని, కులం వెలివేసినట్టు వచ్చిన వార్తలను వారు తీవ్రంగా ఖండించారు. గ్రామంలోని 34 కుటుంబాలకు చెందిన నాయకులు నేడు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ మలగ నాగరాజు, మలగ శివమ్మ, మలగ గాలవ్వ అనే 3 కుటుంబాల సభ్యులు తమ 34 కుటుంబాలను అవమానించారని, జిల్లా వ్యాప్తంగా తమ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా వెలివేశారని ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో కొన్ని రోజుల క్రితం పెట్రోల్ చోరీ జరిగిందని, ఒక వ్యక్తి ఇంటి ముందు కుంకుమ, పసుపు, నిమ్మకాయలు వేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వారు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. వాళ్ళని కొట్టిన తర్వాతనే పోయినాం మేము ఆడికి, కొట్టినాకనే పోయినాం మేము. ఇప్పుడు కూడా తోవ సాందిలెక్కెళ్ళి రానిస్తలేరు, అక్కడ సందిలోకి వెళ్తుంటే పోతుంటే వస్తుంటే గలీజు మాట్లాడుతున్నారు సార్ మాటలు. మేము అక్కడ పోయినా ఇక్కడ పోయినా అయినా వాళ్ళని ఒక్క మాట కూడా అంటలేము. మేము సప్పుడు చేయక తింటున్నాము, సప్పుడు చేయక వస్తున్నాం, కానీ ఒక్క మాట బోలని బెదిరియలేదు ఈ వరకు. మా అన్న బిడ్డ ఒకటి, నా బిడ్డ ఒకటి. నా బిడ్డలకం చేస్తే పిలిపించిన ఇంట్లోకి వచ్చింది, టీవీ చూసింది, ఈ కళాష్టం గురించి బోడపై తీద్దా తెచ్చుమా తీద్దా పిలిచిన. పిలవంగానే బయటకు వెళ్ళి గొల్లెం పెట్టిరు, రేపు చేసాను కేసు పెట్టి పైన నా మీద. ఆ ఇంటి వాళ్ళే ఇప్పుడు ఇప్పుడు పెట్టిన కేసు పెడితే నెలన్న జైల్లో బెల్ తిరుగుతున్నా. ఇప్పుడు 5 ఏళ్ళు ఇస్తుంది ఒకటి, మళ్ళీ 20 తరకుంది నాకు. మళ్ళీ మొన్న నా కులపలతో పోలేని పోయినా, అది పిలిస్తేం పోలే. నా మీద కేసు ఇట్లా పెట్టి నేను వస్తాను రా, నేను పోలే. నా కులపలు పిలిస్తే పోయిన దానికి నన్ను చూసి మళ్ళీ పోలీసులు ఇంటికి పంపించింది. పోలీసు చెప్పిన నేను పేషెంట్లే ఉన్నా, దమ్ముడికి రా అని చెప్పిన. మళ్ళీ వెళ్ళిపోతుందా ఇరికి రా అని చెప్పిన. అంటే సపరేట్ కలిపి కిరిగాలి శుక్రవారం రా అని చెప్పారు. మళ్ళీ నాకు ఉంది 27 తారీఖు నాకు డేటు. గిట్లు ఉండదా సార్? కులపుతో ఉన్నా, నేను నీతో ఉన్నా. కులంతో ఉందామంటేనేమో అక్కడ పుల్ల పెడుతున్నావు, నీతో ఉంటేనేమో నువ్వు బడకవు, లంగా సింగా దొరుకుతావు. నన్ను పొట్టువడ కొడితే నా అల్లుడు మీదకే నా మీద పడ్డాడు. నా బిడ్డగం చేస్తారు, బిడ్డగం చేస్తే నా అల్లుడు నా మీద పడ్డాడు. మా అల్లుడిని పొట్టు కొట్టాడు, నన్ను పొట్టు కొట్టాడు. రాజుగాడు, పవిని గాడు, మైగాడు, నరిగాడు, నలుగురు కొట్టి సార్ పొట్టాడు. మా అల్లుడు వచ్చిందానికి నా మీద నన్ను కాపాడడానికి మీద అంటే నన్ను కొట్టి వేయండి. మలకిచ్చే కొడుకును మేము మా అక్క మౌనిక. మా డాడీ మొన్న 9 తారీఖు రాత్రి చిట్టయింది. ఆ రోజు నైట్ మేము 12 గంటలకు అనుకున్నాము. 2 గంటలకు ప్రవీణ్ అనే అతను వచ్చి పెట్రోల్ తీసిండు. మా అక్క చూసి నన్ను పిలిచింది. పోయి ఎందుకు ఊళ్ళో వచ్చిందని పిలిచిన. ఊళ్ళో అంటే ప్రవీణ్ పెట్రోల్ తీసిండు నా బండి కాడ లైట్ పట్టుకొని. అంతకుముందుకే మా బాబా బండికి పెట్రోల్ తీసేసిండు. ఎందుకు తీసినావు అంటే నేను తాగి ఉన్నా, నేను బాత్రూమ్ వచ్చిన ఇదని చెప్పిండు. మళ్ళీ అద్దని ఇంటికి పంపించినాము. దాని తెల్లారి మా డాడీ అందరు ఎప్పుడు వస్తాయని పోతే కొట్టిరు 3-4 కలిసి. కొప్పులపల్లి మాల కులస్తులము, మాసాయిపేట మండల్. ప్రస్తుతం వెళ్తుండే ఇప్పుడు మాసాయిపేట మండల్. అయితే మా కులంలో ఒక 3-4 కుటుంబాలు మా కులాన్ని కానీ మా గ్రామాన్ని కానీ ఒక అవమానించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే, మొదటగా సెప్టెంబర్ 8 తారీఖు నాడు మా కులం చిట్టు జరిగింది సాయంత్రం వరకు. అదే రోజు నైటు మల్గా కిష్టయ్య అనే అతను కులం పెద్ద మనిషి, ఆయన ఇంటికాడ తెల్లవారితే 9 తారీఖు అనగా మబ్బుల 3 గంటలకు పెట్రోల్ తీస్తుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకొని 4 చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలుచుకొని ఇగో ఇతను దొంగతనం చేసిండని ఫోటోలు తీసిండు, సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి.
సరే ఇవి తీసినాము, ఇప్పుడు నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఎంత చెప్పినా వినకుండా వాళ్ళ దొంగతనం చేసిన అతనే మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడము అది చేసిన. లాస్ట్ వాళ్ళ వదినను పిలిపించి పంపించినాము. తెల్లారి ఈ మలకిష్ట అనే అతను కులంలో అందరికీ చెప్పి మళ్ళీ ఊర్లో పెద్ద మనుషులకు మా కుప్లపల్లి గ్రామంలో ఉన్న పెద్ద మనుషులందరికీ మా బండ్లలో పెట్రోల్ దొంగతనం చేసిన మల్గ ప్రవీణ్తో ఏమైనా మాట్లాడదామా అంటే సరే మాకు ఇలా వీలు కాదు, రేపు అనగా 10 తారీఖు నాడు మాట్లాడదామనేసరికి అందరు ఒప్పుకున్నాము. ఆ రోజు నైట్ మళ్ళీ ఒక రౌండ్ తిరుగుతున్నాడు, ఇళ్ళందరికి తిరిగి ఊర్లో కూడా తిరిగి మా దుర్గమ్మ వాడకట్టు నుంచి వస్తుండగా ముస్లిం కిరాణా షాప్ ఉంటుంది, గఫూర్ కిరాణా షాప్ అని, అక్కడికి రాగానే ఇది ఎక్కడ మమ్మల్ని లేనిపోని బయటకు తీస్తారో గ్రామస్తులు అని చెప్పి ఆయన మీద అటాక్ చేయడము, అవన్నీ వాళ్ళే ఉల్టా కొట్టిర్రు. దెబ్బలు, అడగోలు దెబ్బలు, అనరాని మాటలు, లంజలు లండీలు, కులంలను ఊరలను అందరినీ ఆ బాలమణి అనేటామె వాళ్ళ కొడుకులు అందరు తిట్టడం జరిగింది. మళ్ళీ వాళ్ళంతలో వాళ్ళే ముందర పోలీస్ స్టేషన్కి పోతున్నారు. అయినా చెప్పినాం పోలీస్ స్టేషన్ పోకూరి, రేపు పొద్దున మాట్లాడదాము, ఊర్లో గ్రామస్తులు అందరూ సమక్షంలో మాట్లాడదాము అని మేము ఆపితే ఈ దారి వెంట ఆపితే వేరే దారికి వెళ్ళిపోయి ఫస్ట్ వాళ్ళే పిటిషన్ ఇచ్చారు. అక్కడి నుంచి పోలీసు వాళ్ళు మాకు ఫోన్ చేస్తే మేము మళ్ళీ కౌంటర్గా మేము కూడా పిటిషన్ ఇచ్చినాం. సార్ మాదే పెట్రోల్ దొంగతనం జరిగింది, మమ్మల్నే కొట్టిర్రు, మళ్ళీ వాళ్ళే ముందుకు వచ్చారు ఫస్ట్ పిటిషన్ ఇవ్వడానికి. మరి మేము కూడా అని చెప్పి మేము పిటిషన్ ఇచ్చినాము. వాళ్ళు నిజ నిర్ధారణ కోసము మరుసటి రోజు వచ్చారు, ఎంక్వైరీ చేసుకున్నారు. వాళ్ళకి ఎక్కడ ఎవరి తరపున తప్పనిపించిందో వాళ్ళను తప్పనిపించి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసుకుర్రు. ఎవరికి మంచి ఉందో వాళ్ళని పక్కా జరిపారు. ఇది ఒక కాడికి ఉంటే విలేజ్ కొప్పులపల్లి మండల్ మాసేపే మా మాల సంఘం యొక్క సభ్యులు టోటల్ 36 మెంబర్స్. 37 మెంబర్స్లో అనవసరంగా మేము తీసేయకున్నా కానీ తీసేసిందని చెప్పేసి అక్షరాక్షర చేసి ఆయన తమ్ముడు 2 నైట్ 9 తారీఖు పెట్రోల్ దొంగతనం చేస్తుండగా నలుగురు నిలబడి దొరకబట్టి ఫోటో తీసారు. ఆయన డ్రింకింగ్లో ఉన్నాడని చెప్పేసి కట్టేయడం జరగలేదు. ఎందుకంటే మనవాడని చెప్పేసి ఊరుకున్నాం. పొద్దున మాట్లాడదామని చెప్పేసి సైలెంట్గా ఊరుకొని కృష్ణ అంటే ఆయన మళ్ళీ కృష్ణ అంటే కులపెద్ద మనిషి. ఆ కులపెద్ద మనిషి ప్రతి ఒక్క మనిషికి మా 37 మెంబర్స్కు ఇంటిపేషన్ ఇచ్చిండు. ఆ ఇంటిపేషన్ ప్రకారము నైటు ఈరోజు నైట్ మాట్లాడదామంటే వద్దురా, తాగి తడిపి ఉంటారు కాబట్టి రేపు పొద్దున మాట్లాడదామని నేను కృష్ణతోటి నేను ఆన్సర్ ఇచ్చిన. ఆన్సర్ ఇస్తే నాతో పాటు అందరికీ కూడా చెప్పు కృష్ణ, ఎందుకంటే నా ఒక్కరిని చెప్తూ కూడా బాధ్యుని కాదు, నాకు చెప్పలే అని చెప్పేసి ఈ 37 మెంబర్స్ అంటారు కృష్ణ, వద్దు అందరికీ ఇంటిపేషన్ ఇచ్చేసాయి. మళ్ళీ మన గ్రామ పెద్దలకు కూడా ఇప్పుడు కిషన్ గౌడ్ అంటే ఆయన ఉన్నాడు, బాలరెడ్డి అంటే ఆయన ఉన్నాడు, జరాం రెడ్డి అంటే ఆయన ఉన్నాడు, ఈ పెద్ద మనుషులకు కూడా ఇంటిపేషన్ ఇచ్చేసాయంటే వాళ్ళకు కూడా ఇంటిపేషన్ ఇచ్చిన అన్న పొద్దున మాట్లాడదామని చెప్పేసి కృష్ణ మా ఇంట్లోకి వచ్చి చెప్పినది. సరే అని చెప్పేసి మేము యాక్చువల్గా ఆర్కే సిట్ అయితే కూర్చున్నాము, ఎవరింట్లో వాళ్ళు తిని పండుకున్నాము ఆల్రెడీగా. ఆ రోజు కూడా నిమజ్జనం నైట్ సాయంత్రం పూట 6:30, 7:30, 8:30 మధ్యలో టైమింగ్ చూడలేమండి. టైమింగ్ చూడలే కాబట్టి 8:30 వరకు వాళ్ళకు గొడవ నిమజ్జనం అవుతుంది. ప్లస్ ఆ నిమజ్జనంలో కృష్ణ అక్కడ ఎక్కడ పోయిండో తెలియదు. ఎక్కడ పోయిందంటే ఆయన దుర్గమ్మ సైడ్ టెంపుల్ దేవుడికి పోయిందా ఎక్కడ పోయినా మాకు తెలియదు. ఎవరెక్కడ పోతారో తెలుస్తారా అండి, ఎవరెక్కడ పోతారో తెలియదు. కాబట్టి ఆ కృష్ణను మధ్య రోడ్డు పైన నలుగురు కలిసి జీడిపల్లి ధర్మేందర్ మరియు ప్రవీణ్ మరియు నాగరాజు మరియు మహేష్ అండ్ నరేష్ వీళ్ళందరూ కలిసి పడేసి కొడుతుండగా గణపతి నిమజ్జనం అవుతుండగా విలేజ్ పర్పస్లో ఎట్లుంటుందంటే ఒక నిమజ్జనం అవుతుంటే ప్రతి కాలనీ నుంచి కూడా చాలామంది వెళ్తుంటారు, లేడీస్ కానీ బాయ్స్ కానీ వెళ్తుంటారు. ఏమో గొడవ జరుగుతుందని చెప్పేసి ఇక్కడ నిలబడి చూసారు. మా కులాసం నిలబడి చూసి అందరికీ ఫోన్ కాంటాక్ట్ ఉన్న వాళ్ళకి ఫోన్ కాంటాక్ట్ చేసారు. చేసినందువల్ల కొడుతుంటే ఎందుకు కొడుతున్నారు, రేపు మాట్లాడతామని ఎందుకు కొడుతున్నారని చెప్పేసి
మధ్యలో పోయినంత మధ్యలో కూడా దెబ్బలు పడ్డారు. వాళ్ళంతా వాళ్ళే ఆవేశపడి తొందరపడి ఆగమన్నా కానీ ఆగకుండా పొద్దున మాట్లాడదామంటే మీరు ఎందుకు అటాక్ చేసిరని అడిగినా కానీ వాళ్ళంతా వాళ్ళు ఆటోలో ఎస్కేప్ అయ్యి రిటర్న్ అయ్యి మళ్ళీ లింగమయ్య గుడి దగ్గర నుంచి ట్యాంక్ నుంచి కుమ్మరివాడి కట్టు నుంచి మరి హనుమన్ల గుడి టెంపుల్ నుంచి డైరెక్ట్ పిఎస్కి వెళ్ళారు. పిఎస్కి వెళ్ళిన తర్వాత మేము ఆటోమేటిక్గా మేము కూడా ఆలోచించినాం, సరే వాళ్ళు వెళ్ళారని చెప్పేసి మనం వెళ్తే బాగుండని చెప్పేసి అనుకున్నాము. ఏసో గారు అనే పేరు నాకు తెలియదండి, ఆయన కూడా ఏమంటే మీరు కూడా రండి అని చెప్పేసి అప్పటికే మేము ట్రాక్టర్ పట్టలేమని చెప్పేసి అందరం వెళ్ళినాం. అందరం వెళ్ళిన తర్వాత కూడా సార్ ఎస్ఐ సార్ కూడా మాకు మంచిగా మాట్లాడండి, ఇంతమంది ఉంటే బాగుండదని చెప్పేసి వాళ్ళ ఆటోను పంపించిండు. ఎక్కడ పంపించిండు, ఇద్దరం గుద్దుకుంటే 104 సెక్షన్ అక్కడ స్టాఫ్ మొత్తంలో 4 మెంబర్స్ 5 మెంబర్స్ తప్ప ఇంకెవరు లేరండి. వెల్లుర్తి పిఎస్లో చెప్పిండు ఎస్ఐ గారు 4-5 మెంబర్స్ మాత్రమే ఉన్నామండి, ఇంతమంది మేము ఆపలేమని చెప్పేసి ఆటోకు తాడు గుంజేసి వాళ్ళకి డ్రైవింగ్ ఇచ్చి పంపించేసారు. పంపించిన మాత్రంలో మా పిల్లగాళ్ళు అరే ఆపరా అంటే కూడా ఆపకుండా వెళ్ళేసేసారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.